హాయ్ ఆస్పిరెంట్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉపయోగపడే సిలబస్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఇండియన్ జియోగ్రఫీ మనం చదవబోతున్నాము. సో ఇండియన్ జియోగ్రఫీలో మనం ఏం చదువుతున్నాము, అసలు ఏముంది ఇండియన్ జియోగ్రఫీ ఒకసారి మనము పరిశీలిద్దాము. సో పరిశీలించాలంటే మనకి మన దగ్గర ఏముండాలి? ఇండియా మ్యాప్ ఉండాలి. సో ఇండియా మ్యాప్ భారతదేశం యొక్క మ్యాప్. ఓకే, సో మనకు ఏ ప్రశ్న వచ్చినా కానీ, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ దేని గురించి అడుగుతూ ఉంటారు? ఇండియా గురించి అడుగుతూ ఉంటారు. రైట్. సో మన ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా మనము మొట్టమొదట ఏం తెలుసుకోవాలి అని అంటే, మన ఇండియా ఎక్కడుంది? దేంట్లో? గ్లోబ్ లో ఎక్కడుంది? సో మన మొదటి చాప్టర్ ఏంటంటే ఇండియాస్ లొకేషన్. ఓకే, సో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇండియాస్ లొకేషన్ ఎక్కడా అనేసి. ఓకే, రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఈక్వేటర్ 0 degrees, isn't it? సో ఈ ఈక్వేటర్ ఏం చేస్తుంది? మన గ్లోబ్ ని 2 భాగాలుగా విభజన చేస్తుంది. సో పై భాగాన్ని ఏమని పిలుస్తాం మనము? నార్దర్న్ హెమిస్ఫియర్. కింద భాగాన్ని ఏమని పిలుస్తాము? సదరన్ హెమిస్ఫియర్. రైట్. సో ఇప్పుడు ఈ రకంగా మనము నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ అని గీసిన తర్వాత ఇందులో మన భారతదేశం ఎక్కడుందో మనము కనుక్కోగలమా? కనుక్కోలేము. ఇంకా మనకి ఏం కావాలి? డీటెయిల్స్ ఇంకా ఏం కావాలి? ఒకసారి మనం పరిశీలించుకుంటా చూద్దాము. అయితే ఇక్కడ మన మొదటి చాప్టర్ పేరేంటి? ఇండియన్ జియోగ్రఫీలో లొకేషన్. ఓకే, రైట్. ఆ మధ్య కాలంలో నేను ఒకసారి టీవీ చూస్తూ ఉంటే టీవీలో కొన్ని క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, హీ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఓకే, అది నేషనల్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ నడుస్తా ఉంది. సో తను ఏం చెప్పాడు? ఆడ క్వశ్చన్ ఏం అడిగారంటే, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, సో కెన్ యూ టెల్ మీ హైదరాబాద్ దేనికి దగ్గర? ఏ పోల్ కి దగ్గర? క్వశ్చన్ ఏంటి ఇక్కడ? హైదరాబాద్ ఈజ్ నియర్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోల్స్? సో ఇక్కడేమో నార్త్ పోల్ ఉంటది, ఇక్కడేమో సౌత్ పోల్ ఉంటది. క్వశ్చన్ ఇంకొకసారి వినండి. ఈ హైదరాబాద్ అనేది నార్త్ పోల్ కి దగ్గరలో ఉందా, లేకపోతే సౌత్ పోల్ కి దగ్గరలో ఉందా అనేది క్వశ్చన్ వేశారు. సో క్వశ్చన్ వేస్తే ఆ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా ఏం చెప్పాడంటే, సార్ సౌత్ పోల్ కి దగ్గరగా ఉంది అన్నాడు. అరే ఎవరైతే అక్కడ క్విజ్ అడుగుతూ ఉన్నాడు, క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, ఆయన అంటున్నాడు, బాబు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావేమో, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వాట్ ఐమ్ ఆస్కింగ్? నేను ఏమడుగుతున్నాను నిన్ను? సౌత్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియా కాదు. నా క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్ గా విను. హైదరాబాద్ అనేది నార్త్ పోల్ కి దగ్గరగా ఉందా, సౌత్ పోల్ కి దగ్గరగా ఉందా అనేది నా క్వశ్చన్. బట్ నువ్వు ఏమర్థం చేసుకుంటున్నావు? హైదరాబాద్ అనేది సౌత్ ఇండియానా లేకపోతే నార్త్ ఇండియానా అనేది నువ్వు అర్థం చేసుకుంటున్నావు. నో సార్, ఆ అబ్బాయి అంటున్నాడు, నో సార్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఏమంటున్నాడు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఎంఎస్సి చదువుకున్నాను తెలుసా, నన్నే మీరు కన్ఫ్యూజ్ చేసేకి క్వశ్చన్ మళ్ళీ నన్ను అడుగుతున్నారా? నో నో నో, మీరు ఏం చేస్తారు? లాక్ చేసేసేయండి. ద ఆన్సర్ ఈజ్ ఆ అబ్బాయి చెప్తున్న ఆన్సర్ ఏమంటున్నాడు?
హైదరాబాద్ ఈజ్ నియర్ టు సౌత్ పోల్ అని చెప్తున్నాడు. ఓ గాడ్. సో లాస్ట్ కు ఫైనల్ గా ఆయన ఏం చేశాడు, లాక్ చేసేసాడు. లాక్ చేసిన తర్వాత సో రెడ్ బెల్ మోగింది. రెడ్ బెల్ మోగిన తర్వాత ఆ అబ్బాయి ఏమైపోయాడు, నన్ను టీజ్ చేస్తున్నాడేమో, ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆయన టీజ్ చేస్తున్నాడేమో, నాకు 100% తెలుసు. ఎందుకు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినాను, నేను ఎంఎస్సి చదువుకున్నాను, నాకు అద్భుతంగా తెలుసు అనుకున్నాడు పాపం ఆ కుర్రాడు. లాస్ట్ కి ఏమైంది, రెడ్ బెల్ మోగింది. అంటే దాని అర్థమైంది, క్వశ్చన్ కి చెప్పినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది రాంగ్. అవునా కాదా? సో ఇప్పుడు మనము అవునా కాదా ఒకసారి చెక్ చేద్దాం. అర్థమవుతుందా? ఎక్కడుంది, ఇక్కడుంది. ఏది, మన ఇండియాలో హైదరాబాద్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇది దీనికి దగ్గరగా ఉందా లేకపోతే సౌత్ పోల్ కి దగ్గరగా ఉందా, నార్త్ పోల్ కి దగ్గరగా ఉందా, సౌత్ పోల్ కి దగ్గరగా ఉందా? సో హైదరాబాద్ ఈజ్ నియర్ టు నార్త్ పోల్, ఇస్ంట్ ఇట్? సో ఈ రకంగా చాలా చాలా పాపము జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో 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 ఏమైపోతా ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ కి ఉంటాయి. దాన్నే మనము ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాము. సో మనము చదివే ప్రతిదీ కూడా ఎలా చదవాలి, క్లుప్తంగా చదవటం కాదు, నీట్ గా ఏం చదివినా కానీ 100% పర్ఫెక్షన్ తో మనం చదవగలిగితే, మనము చదివిన సిలబస్ కొంతే కావచ్చు కానీ 100% పర్ఫెక్షన్ తో మనం చదివితే మనకు ఏమైపోతుంది, దాంట్లో వచ్చినటువంటి మార్కులే మనకు దట్ ఈస్ ఇనఫ్ ఫర్ us ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనము సక్సెస్ అవ్వటానికి. అయితే కొంత సిలబస్ కాదు, కంప్లీట్ సిలబస్ చదివితే ఇంకా మనకు బెటర్ మార్క్స్ వస్తాయి, బెటర్ ర్యాంక్ వస్తుంది. రైట్, అర్థమవుతుందా? వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో మన మొదటి చాప్టర్ లో మనకి ఏముందంటే ఇండియాస్ లొకేషన్. ఈ భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క లొకేషన్ మన గ్లోబ్ లో ఎక్కడుంది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, తర్వాత సైజ్. సో మన భారతదేశాన్ని కానీ మనం గమనించినట్లయితే దీని సైజు ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, మన ప్రపంచ వ్యాప్తంగా దీని ఎన్నో ర్యాంకు ఉంది. సో ఈ ప్రకారంగా మనం కానీ తీసుకున్నట్లయితే రష్యా మొదటి స్థానంలో వస్తుంది. అర్థమవుతుందా అండి? మరి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, 7వ స్థానంలో ఉంది. ఓకే, సో 7వ స్థానంలో ఉంది. 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ మన భారతదేశం యొక్క ఓకే విస్తీర్ణం. రైట్, నెక్స్ట్ తర్వాత ఇంకా ఏముంది మనకు మొదటి చాప్టర్ లో, ఇంకా మనం ఏం చదువుతున్నాము? సో లొకేషన్ అయిపోయింది, సైజ్ అయిపోయింది. ఆ తర్వాత మనము ఇక్కడ బార్డర్ కంట్రీస్. సో మన భారతదేశానికి సరిహద్దు కలిగినటువంటివి ఏమున్నాయి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే పాకిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి మనము ఇంతవరకు ఈ ప్రాంతంలో మనము సరిహద్దు ఎవరితో కలిగి ఉన్నాము? చైనాతో కలిగి ఉన్నాము. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నేపాల్ తో సరిహద్దు కలిగి ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ మనము చైనాతో సరిహద్దు కలిగి ఉన్నాము. ఇక్కడ భూటాన్ తో సరిహద్దు కలిగి ఉన్నాము. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ మనము చైనాతో సరిహద్దు కలిగి ఉన్నాము. ఇక్కడ మయన్మార్ తో సరిహద్దు కలిగి ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం మొత్తం అంతా బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నాము. ఎస్, ఇక్కడ మనకు రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మన భారతదేశంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి? ఓకే, సో నేను మీకు కంప్లీట్ డేటా అంతా ఇస్తాను, దాని ప్రకారంగా మీరు చదువుకోవచ్చు.
ఓకే, బంగ్లాదేశ్ ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశము. అతి తక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఓకే, నేను మీకు డేటా కూడా ఇస్తాను. పాకిస్తాన్ ఎంత సరిహద్దు కలిగి ఉంది, నేపాల్ ఎంత సరిహద్దు కలిగి ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. అవే కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ నేపాల్ ఉందిగా, సో నేపాల్ ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? అర్థమవుతుందా? సో దానికి మనం ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఓకే, రైట్. ఇంకా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇక్కడ చైనా ఉంది కదా, సో చైనాతో అలాగే నేపాల్ తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, సో దీని గురించి మనకు కంప్లీట్ క్లారిటీ నేను మీకు ఇస్తాను. అలాగే ఇంకా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, సో మన ఇండియాని ఏమని పిలుస్తాము? ఇట్ ఈస్ ఏ పెనిన్సులార్ కంట్రీ. పెనిన్సులార్ కంట్రీ అంటే ఏంటి? ఏదైనా ఒక భూభాగము, దానికి మూడు వైపులా ఏముండాలి? వాటర్ ఉండాలి. ఏదైనా ఒక భూభాగానికి మూడు వైపులా వాటర్ ఉంటే దాన్ని పెనిన్సులార్ ల్యాండ్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాలుగు వైపులా నీళ్లు ఉంటే దాన్ని ఏమంటాము? ఐలాండ్ అని పిలుస్తాము, అంతే కదా, ఐలాండ్ అని పిలుస్తాము. సో ఇప్పుడు మన భారతదేశము ఐలాండా లేకుంటే పెనిన్సులార్ ల్యాండా? సో మన భారతదేశము పెనిన్సులార్ ల్యాండ్. అర్థమవుతుందా? ఎందుకు భారతదేశానికి మూడు వైపుల మాత్రమే నీళ్లు ఉన్నాయి, నాలుగవ వైపు ఏముంది? మనము ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాము, ల్యాండ్ ఉంది. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మూడు వైపులా నీళ్లు ఉన్నాయి అంటే మనం సరిహద్దు కలిగి ఉంటున్నాం కదా. ఎవరితో సరిహద్దు కలిగి ఉంటున్నాం? ఇక్కడ నుంచి ఇదంతా మనము సరిహద్దు కలిగి ఉన్నాము. ఎవరితో? వాటర్ తో. ఇక్కడ ఏముంది? ఇక్కడ అరేబియన్ సీ ఉంది. ఇక్కడ ఏముంది? ఇండియన్ ఓషన్ ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో ఈ ప్రకారంగా మనము మన భారతదేశంలో, మన భారతదేశం చుట్టూ ఏముంది? వాటర్ ఉంది మూడు వైపులా. సో ఇండియా ఈజ్ ఏ పెనిన్సులార్. ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నేను మీకు చెప్తాను, వినండి. ఎన్ని రాష్ట్రాలలో మనము, ఎన్ని రాష్ట్రాలు వాటర్ తో షేర్ చేసుకుంటున్నాయి బార్డర్ ని? ఓకే, కోస్ట్ లైన్ ఏ ఏ రాష్ట్రాలలో ఉంది? అర్థమవుతుందా? నంబర్ 1. ఆ తర్వాత ఇక్కడ చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో 9 రాష్ట్రాలు మనము సముద్ర తీరం మనకుంది. రైట్. నెక్స్ట్ తర్వాత మనకు యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయిగా, అది కూడా క్వశ్చన్ గా వస్తుందిగా. సో యూనియన్ టెరిటరీస్, ఏమేమి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మనకు? ఎస్, చూపిస్తాను, చెప్పండి. మనకు యూనియన్ టెరిటరీస్ ఇక్కడ మనకు డయూ డామన్ ఉంది, నంబర్ 1. నెక్స్ట్ తర్వాత డయూ అండ్ దామన్. నెక్స్ట్ తర్వాత మనకు పుదుచ్చేరి ఉంది. ఇది కూడా సరిహద్దు కలిగి మనము ఉన్నాము. ఓకే, దీంతో వాటర్ తో షేర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ తర్వాత ఎలాగో మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. సో లక్షద్వీప్ అంటే ఎన్ని మన యూనియన్ టెరిటరీస్? మనకు కోస్ట్ లైన్ ఉంది, 4 యూనియన్ టెరిటరీస్. అలాగే స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 9 రాష్ట్రాలలో మనకు కోస్ట్ లైన్ ఉంది. సో ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మొన్నటి వరకు ఎక్కువగా వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో
మన రాష్ట్రంలో మనకు కోస్ట్ లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అనే క్వశ్చన్ వచ్చేది. మొన్నటి వరకు మనము సెకండ్ పొజిషన్ లో ఉన్నాము. సో మొన్నటి వరకు మనం ఏ పొజిషన్ లో ఉన్నాము? సెకండ్ పొజిషన్ లో ఉన్నాము.